రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను దుత్తులూరు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు, కార్యాలయ సిబ్బంది అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ శివ, సీనియర్ అసిస్టెంట్ సందాని భాష, ఆర్ఐ గులాం, రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం గుర్తు చేసుకోవడం మనకు అందరికీ గర్వకారణం. ఎందుకంటే ఆయన బలహీన బడుగు వర్గాలకు సంబంధించి మన రాజ్యాంగం గురించి అనేకమైనవి మనకు తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం తెలుసుకుంటూ ఉన్నాం. రాజ్యాంగ తత్వవేత్తగా ఆయన ఉన్నాడు, విద్యావేత్తగా అతను ఉన్నాడు. ఆయన చదువుకున్నప్పుడు ఎంతగానో కష్టపడ్డాడు. ఆ కష్టాలన్నిటి కూడా ఇటువంటి కష్టాలు ఎవరు పడకూడదు అనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని ఆయన సృష్టించాడు. ఆ రాజ్యాంగంలోని ఈరోజు మనం అందరం కూడా రాజ్యాంగ సిద్ధాంతాలను అన్నిటికీ మనం అవలంబిస్తున్నాం. అంత గొప్ప వేత్తను మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకోవడం మనకు అందరికీ కూడా గర్వకారణం. కనుక ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకుంటాం. మీరందరూ కూడా పాల్గొంటాము. మన అందరం చేయాల్సింది ఏంటంటే ఆయన చెప్పిన ఆశయాలను, సిద్ధాంతాలను పాటించి అవలంబించి దాన్ని చేసినప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో చేస్తాడో వాటిని మనం పాటించినప్పుడు మనం కూడా మన భారతదేశాన్ని, మన పరిసర ప్రాంతాలని, మన సమాజాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తామని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ వన్స్ అగైన్ మీకు అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.